హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు సున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి మంచి ప్రాపర్టీ, ఎక్సలెంట్ లొకేషన్లో, ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో, మరి హైవేకు 1/2 కిలోమీటర్ దూరంలో, మెట్రోకు దగ్గరలో, అలాగే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఒక మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ అయితే మీ ముందుకు G+1 హౌస్ అయితే తీసుకొచ్చాను. మరి చుట్టూ సరౌండింగు కాలనీలు అయితే టోటల్గా డెవలప్మెంట్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ చుట్టూ సరౌండింగ్లో కూడా మనకు నేబర్స్ అయితే స్టే అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీకి మరి ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ముందు చూసుకున్నట్టు దీనికి సీసీ రోడ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే మున్సిపల్ వాటరు, మరి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఈశాన్య మూలకు బోర్ అయితే ఇవ్వడం అయితే దీనికి జరిగింది. ఇది వచ్చేసి మనకు మరి డైమెన్షన్ చూసినట్టయితే డైమెన్షన్ వచ్చేసి 30 × 45 150 స్క్వేర్ యార్డ్లో ఉంది. మెయిన్ ఎంట్రెన్స్లో మీకు ఈజీగా కూడా మనకు కమర్షియల్ వెహికల్ కానీ, మన ఇన్నోవా క్రిస్టా లాంటి పెద్ద వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ అయితే దీనికి చాలా స్పేసియస్గా ప్రొవైడ్ చేశారని చెప్పవచ్చు. మెట్ల కింద చూసుకుంటే వాష్ ఏరియా అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. కింద మరి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఇద్దరికైతే మరి ఫ్యామిలీలకు కానీ ఒక రూమ్ అయితే మరి చిన్న ఫ్యామిలీకి అయితే రెంట్ ఇచ్చుకోవడానికి రెంట్ పర్పస్లో దీనికైతే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మరి ఇందులో రైట్ సైడ్ వచ్చేసి 1 BHK, ఇది వచ్చి ఒకటి సింగిల్ రూమ్ లాగా ప్లాన్ చేశారు. దీనికి పక్కనే మనకు గల్లీలో కూడా ఒక వాష్రూమ్ అడిషనల్గా కూడా దీనికి ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి నార్త్ ఫేసింగ్లో మెయిన్ డోరు ఏదైతే ఉన్నదో ఇది కింద రెంట్ పర్పస్లో డిజైన్ చేసిన వాళ్ళకు మరి సింహదారము చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ టేకుడ్ తోటి మరి చేసిన డోర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే హాల్ చూస్తున్నామో హాల్ వచ్చేసి 4 మూలలో చాలా స్పేసెస్గా మరి ప్లేస్గా అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఓపెన్ కిచెన్ చాలా ట్రెండింగ్గా ఉన్నది. సో దానివల్ల ఓపెన్ కిచెన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. కింద ఫ్లోరింగ్ విషయంలో, అలాగే పైన ఫాల్ సీలింగ్ విషయంలో, మరి పెయింట్ విషయంలో బిల్డర్ గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా దీనికి మరి చాలా మంచి మెటీరియల్ వాడైతే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సపరేట్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మనకు 10/12 ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12/12.5 అయితే మాస్టర్ బెడ్రూము సైజెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో మరి అటాచ్డ్ వాష్రూము ఇవ్వడం జరిగింది. ఇందులో మరి అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి ఇందులో రూమ్లో మరి రెంట్ పర్పస్లు ఇచ్చిన వాళ్ళకైతే ఒకవేళ ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ ఉంటే స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి వాష్రూమ్ అయితే దీనికి వాష్రూమ్ పైన స్టోరేజ్ రూమ్ పెట్టుకోవడానికి దీనికి ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి నియర్ బైలో హైవేకు 1/2 కిలోమీటర్ దూరంలో మరి ప్రాపర్టీలు దొరకడం అనేది అయితే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. మరి G+1 మీకు కింద రెండు పర్పస్లో ఒకవేళ మీరు ఇచ్చుకున్నా కూడా ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కి అయితే మరి ఒక 7,000 నుంచి 8,000 వరకు వస్తుంది. ఒక సింగిల్ రూమ్కి అయితే మీకు ఈజీగా 5,000 వరకు అయితే దీనికి రెంట్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మరొకసారి అయితే మరి డైమెన్షన్ కానీ ఇది మనకు బెడ్రూమ్ సైజెస్ చూసుకున్నట్టయితే మరి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12/12.5 ఉన్నది. అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకు 10/12 ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి పైకి వెళ్ళి అయితే మరి ఓనర్స్ ఉండడానికి పైన అయితే మరి 2 BHK అయితే ప్లాన్ చేశారు. ఒకసారి పైకి వెళ్ళి ఎలా ఉందన్నది చూద్దాం. ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. మెట్లు కూడా చూసుకున్నట్టు మనకు కింద మరి స్టెప్స్ అయితే ఎక్కడానికి అయితే చాలా ఈజీగా పెట్టారు. దీనికి ఫ్యూచర్లో మీరు లిఫ్ట్ పొజిషన్ కూడా తీసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే దీనికి లిఫ్ట్ పొజిషన్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మరి మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో మెయిన్ ఎంట్రన్స్లో ఇది వచ్చేసి సింహదారం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ ఎంట్రన్స్లో మరి చాలా ఎక్సలెంట్గా అయితే దీనికి డోర్ అయితే మరి ఇండియన్ టేకుడ్ తోటి అయితే డోర్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మరి నార్త్ సైడ్ చూసుకుంటే నార్త్ సైడ్ మనకు ఒకటి గల్లీతో పాటు అక్కడ వాష్రూమ్ అయితే అడిషనల్గా దీనికి ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనం చూస్తున్నామో ప్రాపర్టీ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు ఇంజాపూర్లో వచ్చింది. ఇంజాపూర్ సాగర్ హైవే ఏదైతే ఉన్నదో సాగర్ హైవేకు 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. మరి చుట్టూ సరౌండింగ్ అయితే టోటల్గా అపార్ట్మెంట్లు మరి ఇండిపెండెంట్ హౌసెస్ G+2, 3 అయితే చుట్టూ సరౌండింగ్ అయితే కాలనీ అయితే
టోటల్గా డెవలప్ అయిపోయింది. కింద చూడొచ్చు మనకు ఫ్లోరింగ్ కానీ అలాగే ఫాల్ సీలింగ్ విషయంలో కానీ హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా హౌస్ అయితే దీనికి డిజైన్ చేశారు. మరి ఓనర్సు ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేశారు. కింద వచ్చేసి మాకు రెంట్ పర్పస్లో చూసుకోవచ్చు. అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఓనర్స్ ఉండడానికి ఇది వచ్చేసి హాల్ అయితే 4 మూల స్క్వేర్లే ఉంది. మీరు ఒకవేళ డైనింగ్ సెక్షన్ లాగా కూడా వాడుకోవడానికి ఉంటుంది. కిచెన్కు పక్కనే పూజ గది కూడా ఇచ్చారు. మరి కిచెన్కు పక్కనే పూజ గది, మీరు ఫ్యూచర్లో దీనికి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే హౌస్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే మనకు లుక్ వచ్చే అవకాశం అయితే ఉంది. కిచెన్కు పక్కనే వాష్ ఏరియా కూడా దీనికి ఇవ్వడం జరిగింది. కిచెన్కు మరి ఆపోజిట్లో చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు సేమ్ కింద ఎలా ఉన్నదో 10/12 అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో మనకు 13/14 అయితే మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ అయితే ఉన్నాయి. 13x14 మరి చాలా స్పేసెస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఈజీగా కూడా మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ ఇందులో కానీ మీరు మాస్టర్ బెడ్రూమ్లో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికైతే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 బాత్రూమ్లు మరి 2 బెడ్రూమ్లు అయితే ఇచ్చారు. కింద ఫ్లోరింగ్లో చూసినట్టు కూడా మనకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక సింగిల్ రూమ్ లాగా వాడుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మరొకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నియర్ బైలో డెవలప్మెంట్ కూడా చూసుకున్నట్టయితే ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి 30x45 150 స్క్వేర్ యార్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్కు జస్ట్ మనకు 6 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎలిబినార్ మెట్రో స్టేషన్కు 9 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు ఇంజాపూర్ వచ్చింది. ఇంజాపూర్ అనేది మనకు సాగర్ రింగ్ రోడ్, బిఎన్ రెడ్డి, అలాగే ఇంజాపూర్ కమాన్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రైస్ వచ్చేసి మనకు మరి ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి 1,50,00,000 1,50 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మా రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలనే ఆలోచన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే ప్రాపర్టీ మరో ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ అలాగే బ్రోకరేజ్ కానీ కూడా చెల్లించిన అవసరం లేదు. జస్ట్ 25 సర్వీస్ చార్జ్ చేసుకొని మీకైతే మంచి ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.